పిచ్చెక్కిస్తా పానీపూరి తిన్నారు కదా, అందులో మీకు ఏ టైప్ ఆఫ్ పిచ్చెక్కి పానీపూరి తింటే పిచ్చెక్కింది మీకు? పిచ్చెక్కలేదు కానీ చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుందండి. మరి వాళ్ళు ఫ్లేవర్స్ పెడుతున్నారు, దానివల్ల చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు తిన్న ఫ్లేవర్ ఏంటి? నేను అన్ని ఫ్లేవర్స్ తిన్నాను, అన్ని కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు పిచ్చెక్కిస్తాన టైటిల్ ఏం పెట్టుకున్నారు కదా, అది మీకు ఎంతవరకు అంటే పిచ్చెక్కించుకుని ఉంటే చాలు మాకు. సో ఇప్పుడు పిచ్చెక్కకుండా ఉంటే చాలు, మళ్ళీ మళ్ళీ వచ్చి తినేటట్టుగా ఉంటే చాలు. కానీ చాలా బాగుంది. ప్రైసెస్ ఎలా ఉన్నాయండి? ప్రైసెస్ కొంచెం ఎక్కువ అనిపించింది మరి. ఎందుకంటే మన ఆల్మోస్ట్ అన్ని కూడా రేట్లు పెరిగిపోయాయి కాబట్టి వాళ్ళు పెంచేశారు. వాళ్ళు కూడా జీవనోపాధి జరగాలి కదా, అంటే ఫ్లేవర్ ఉంది కాబట్టి ప్రైసెస్ పెంచారు. ఫ్లేవర్ ఉంది కాబట్టి ప్రైసెస్ పెంచారు. ఎందుకంటే ఇన్నాళ్ళు లేవు ఈ ఫ్లేవర్స్, ఇప్పుడు కొత్తగా పెట్టారు కాబట్టి జనాలు కూడా వచ్చి విపరీతంగా తింటున్నారు. చాలా బాగుంటుంది, వాళ్ళు కూడా జీవనోపాధి అవుతుంది, పబ్లిక్ కూడా మంచి టేస్ట్ దొరుకుతుంది. డైలీ వస్తారా? డైలీ అంటే వీక్లీ వన్స్ వస్తామండి, వీక్లీ వన్స్ వస్తాం, వచ్చి ఖచ్చితంగా టేస్ట్ చేస్తాం, మేము తీసుకుంటాం అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నరికేస్తాను, లేకపోతే ఇంకా తాట తీస్తాను, ఇంకేదో చేస్తాను అంటారు. మీరేమో పిచ్చెక్కిస్తా అంటున్నారు ఇక్కడ విశాఖపట్నం ప్రజలకి. అసలు ఏం చెప్పి పిచ్చెక్కిస్తారు, అసలు ఏం చూపించి పిచ్చెక్కిస్తారు మీరు? అంటే ఏం చూపించి కాదు సార్, పానీపూరి చూపించి మంచి పానీపూరి మంచి టేస్ట్తో నేను పిచ్చెక్కిద్దాం అనుకుంటున్నాను. సో నేను పిచ్చెక్కిస్తా పానీపూరి అని ఇక్కడ పెట్టాను. ఎందుకంటే అది మనం ఎక్కడైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్తో మనం వెళ్తాం, అంటే ఫ్రెండ్స్తో ఏదైనా హోటల్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు టేస్టీ ఫుడ్ ఇచ్చినప్పుడు అంటే మనకు బాగా నచ్చింది అనుకోండి, టేస్ట్తో పిచ్చెక్కించడరా అని అంటాం కదా. సో నేను ఆ వేలో ఈ నేమ్ తీసుకున్నాను అనమాట, పిచ్చెక్కిస్తా అనేసి. మా దగ్గర వచ్చేసి పుదీనా ఉంటుంది, ఫ్లేవర్స్ వచ్చేసి మా దగ్గర ఉంటాయి. ఫ్లేవర్స్ 7 ఫ్లేవర్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ టైం వైజాగ్లో 7 ఫ్లేవర్స్ పానీపూరి మేము ఇంట్రడ్యూస్ చేసాం. సో అవి వచ్చేసి పుదీనా, జీరా, గార్లిక్, మ్యాంగో, ఇంగువ అంటే ఇంగువ, నెక్స్ట్ జల్జీరా, కట్టమీఠా, టోటల్ 7 టేస్టీ ఫ్లేవర్స్ని మేము ఇంట్రడ్యూస్ చేసుకున్నాం వైజాగ్లో. అదే బ్రదర్, వైజాగ్ అంటే వైజాగ్ పీపుల్స్కి మంచి టేస్టీ పానీపూరి మేము సర్వ్ చేద్దాం అనుకున్నాం సప్లై. సో మీ పబ్లిక్ రెస్పాన్స్ మీకు ఏమనిపించింది? అంటే పానీపూరి బాగా వచ్చి టేస్ట్ చేస్తున్నారా? మీ టేస్ట్ అన్ని కూడా, మీ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా టేస్ట్ చేస్తున్నారా? అసలు ఎలా ఉంది అసలు? చేస్తున్నారు సార్, చాలామంది రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. చాలామంది వస్తూనే ఉంటారు, రోజును చాలామంది బాగుంది అంటుంటారు. సో అది చూసి నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. అంటే నేను పెట్టిన దానికి అందరూ ఇలా ఉంటుంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఫ్రాంచైజ్ ఇస్తానని చెప్పి మీ బోర్డు మీద కూడా రాసుకున్నారు, అంటే బ్రాంచెస్కి కూడా అవకాశం ఇస్తున్నారు, అది ఎలా అవకాశం కల్పిస్తారు? అంటే అది వచ్చేసి ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే ఫ్రాంచైజ్ ఇస్తున్నాను, బట్ వైజాగ్లో ఇస్తున్నాను ప్రజెంట్. కొన్ని రోజుల్లో అంటే ఒక వన్ మంత్ ఆర్ 2 monthsలోనో బయట అంటే వైజాగ్ అవతల అంటే వేరే స్టేట్స్లో కూడా ఇద్దామని ప్లాన్ చేస్తున్నాం అనమాట. ప్రజెంట్ విశాఖపట్నంలో అయితే ఇస్తున్నాం ఫ్రాంచైజ్. ఇప్పుడు నెక్స్ట్ ఓపెన్ అవుతున్నాయి కూడా, ఎంవిపిలో ఒకటి, నెక్స్ట్ మన కాంప్లెక్స్ దగ్గర ఒకటి ఓపెన్ అవుతుంది, అలా ఫ్రాంచైజ్ ఓపెన్ అవుతున్నాయి సార్ మాకు. సో విన్నారు కదండి వ్యూవర్స్, ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తాట చేస్తాను, ఇందాక నేను చెప్పినట్టు, లేకపోతే చంపేస్తాను, నరికేస్తాను అన్నట్టు, ఈయన పిచ్చెక్కిస్తాను అంటున్నారు. అది కూడా పానీపూరి టేస్ట్తోని. పానీపూరి టేస్ట్ అంటే ఇప్పుడు జనరల్గా చాలామంది ఏంటంటే కట్టామిట్టా పానీపూరి, లేకపోతే నార్మల్ ప్లెయిన్ సాదా పానీపూరి ఇలాంటివన్నీ తినేవారు. కానీ విశాఖపట్నంలో ఇంత డిఫరెంట్గా, అంటే ఒక జల్జీరా ఇలాంటివి ఏవైతే ఫ్లేవర్స్ ఉన్నాయో అలాంటి ఫ్లేవర్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని మనకి ప్రజలకి, పబ్లిక్కి, తర్వాత ముఖ్యంగా తినేవాళ్ళు, ఫుడ్ మీద ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేను ఫ్లేవర్స్ ఇస్తానని చెప్పి పానీపూరీలు ఎంచుకోవడం చాలా గొప్ప విశేషం. సో నెక్స్ట్ వాళ్ళు ఏంటున్నాయో ఇంకా వాళ్ళ స్పెషల్స్ ఏంటున్నాయో ఒకసారి ఒక విజువల్లో చూసుకుందాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే మాత్రం దహీపూరిని చూస్తున్నాము. దహీపూరి చాలా దగ్గర చూస్తాం, కానీ ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పి మన పిచ్చెక్కిస్తా పానీపూరి ఎండి చెప్తున్నారు.